బాలకృష్ణ గారి 'అఖండ 2' బాక్స్ ఆఫీస్ వద్ద అదరగొడుతుందని చెప్పుకోవాలి. సో, ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా మంచి వసూళ్లు రాబట్టినట్టుగా తెలుస్తుంది. సో, వాళ్ళు కూడా అఫీషియల్‌గా మరి వసూళ్లైతే అనౌన్స్ చేశారు. మరి ఫస్ట్ డే ప్లస్ ప్రీమియర్స్ 'అఖండ 2' ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది? మరి ఇప్పటి వరకు అంటే ఈ సినిమా ఈ కలెక్షన్స్ ఫస్ట్ డే కలెక్షన్ చూసుకుంటే ఎంతవరకు వెళ్ళొచ్చు? మిగతా చోట్ల 'అఖండ 2'కు సంబంధించి ఎలా ఉన్నాయి కలెక్షన్స్ అనేది ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. 'అఖండ 2' డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సుండగా కొన్ని కారణాల వల్ల పోస్ట్‌పోన్ అయ్యే తర్వాత డిసెంబర్ 12న రిలీజ్ అయిపోయింది. సో, ఒకరోజు ముందే డిసెంబర్ 11నే ప్రీమియర్స్ అయితే ఎయడం జరిగింది. అయితే ప్రీమియర్స్ ఏసిన తర్వాత ఫ్యాన్స్ నుంచి, మాస్ ఆడియన్స్ నుంచి అదిరిపోయిన రెస్పాన్స్ వచ్చింది. సో, బాలకృష్ణ గారు థియేటర్‌లో పూనకాలు తెప్పించారు ఆడియన్స్‌కని చెప్పేసి అభిమానులు కూడా సెలబ్రేట్ చేసుకోవడం థియేటర్లలో మొత్తం థియేటర్లు 'జై బాలయ్య' నినాదాలతో మొత్తం కూడా మారిమోగిపోవడం మనం చూసాం. సో, అటువంటి రెస్పాన్స్ ప్రీమియర్స్‌కి రావడంతో సో, ఫస్ట్ డే కలెక్షన్స్ పైన అంటే బుకింగ్స్ పైన సో, అది ఇంపాక్ట్ చూపించింది. ఫుల్‌గా బుకింగ్స్ జరిగినట్టుగా కూడా తెలిసింది ఫస్ట్ డే రోజు. సో, అలా ఫస్ట్ డే మొత్తం బాలకృష్ణ గారి 'అఖండ 2'కి ఒక మంచి రెస్పాన్స్ రావడం అయితే జరిగింది. సో, సినిమా మొత్తం కూడా ఆహ్, మొత్తం అఘోరగా బాలకృష్ణ గారు అదరగొట్టారని, ఆయన డైలాగ్స్, ఆయన యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ కూడా అదిరిపోయాయని జెప్పేసి అవన్నీ కూడా ఫ్యాన్స్ ఎలా బాలకృష్ణ గారి సినిమాలు ఎలా ఉండాలో, ఆయన్నెలా చూపించాలో అలా బోయపాటి గారు చూపించారు. సో, అందులో సక్సెస్ అయ్యారు. సో, ఆ రకంగా అభిమానులను ఆకట్టుకోవడంలో 'అఖండ' విజయం సాధించిందని జెప్పేసి రెస్పాన్స్ రావడం మనం చూస్తాం. సో, అప్పుడు 'అఖండ' రిలీజ్ అయినప్పుడు ఎటువంటి రెస్పాన్స్ వచ్చిందో థియేటర్‌లో తెలిసిందే. సో, థియేటర్‌లో పూనకాలు తెప్పించారు. అసలెవరిని కూడా సీట్‌లో కూర్చొనివ్వలేదు. అటు బోయపాటి గారు ఒకవైపు, తమన్ గారు తన బీజీఎంతో మరోవైపు, బాలకృష్ణ గారు తన మొత్తం యాక్టింగు, యాక్షను, డైలాగ్స్ వీటన్నిటితో మరోవైపు అలా ముగ్గురు కూడా థియేటర్‌లలో ఒక ఆట ఆడేసుకున్నారు అభిమానులతో. సో, ఆ స్థాయిలో అది 'అఖండ' ఆకట్టుకోవడంతో ఒక సెపరేట్ ఇమేజ్ దానికి క్రియేట్ అయిపోయింది. సో, అది 'అఖండ 2' పైన అది ఇంపాక్ట్ చూపించేసింది. సో, మరొకసారి అఘోరాగా బాలకృష్ణ గారి 'అఖండ 2' రాబోతున్న నేపథ్యంలో సో, అలా ఎక్స్‌పెక్టేషన్స్ అనేది ఆటోమేటిక్‌గా క్రియేట్ అయ్యున్నాయి. సో, ఇంకొకసారి అటువంటి మంచి థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమాగా 'అఖండ 2' కూడా నిలుస్తుందని ఆడియన్స్ భావించారు. ఆహ్, ఆ భావంతోనే వాళ్ళు థియేటర్‌లోకి 'అఖండ 2'కి వెళ్ళడం జరిగింది. సో, అటువంటి మంచి ఎక్స్‌పీరియన్స్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిన ఫీలింగ్‌తో వాళ్ళు బయటకు రావడం అయితే చూసింది. ఆ రకంగా మాస్ ఆడియన్స్‌ని పెద్ద ఎత్తున ఈ సినిమా అట్రాక్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెళ్తున్నారు థియేటర్‌కి. చూస్తున్నారు. ఎందుకంటే బాలకృష్ణ గారు అనంటే అందరి ఆడియన్స్‌ని కూడా ఆయన అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. సో, ఆయన తన నటనతో గావచ్చు, తన డైలాగ్స్, తన యాక్షన్స్‌తో గావచ్చు, సో, అందరిని కూడా అలరిస్తూ ఉంటారు. ఆ రకంగా 'అఖండ 2'కి మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం, ఫస్ట్ డే మొత్తం కూడా బుకింగ్స్ జరిగిపోవడం, ప్రీమియర్స్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో సో, ఇదంతా కూడా కలెక్షన్స్ పైన ప్రభావం చూపించడం జరిగింది. సో, ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అని జెప్పేసి చూస్తే ఇప్పుడు వాళ్ళే అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ అయితే చేయడం జరిగింది. సో, ఇది ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఈ 2 కలుపుకొని 59.5 క్రోర్ గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. సో, ఆ రకంగా అంటే 60 క్రోర్స్ గ్రాస్ వచ్చిందని చెప్పుకోవాలి అరౌండ్. సో, ఇది బాలకృష్ణ గారి కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా కూడా నిలిచింది. సో, అంతకుముందు 'డాకు మహారాజ్' 52 క్రోర్స్ గ్రాస్ అది రాబట్టింది. సో, ఇప్పుడు దాన్ని బీట్ చేసి ఇప్పుడు దాదాపు 60,00,00,000 గ్రాస్ అయితే ఇది రాబట్టమని చూసాం. సో, ఆ రకంగా మంచి నంబర్స్ అయితే 'అఖండ 2'కి సంబంధించి రావడం చూసాం. అండ్ 'డాకు మహారాజ్' సంక్రాంతికొచ్చింది. సో, ఆ ఫెస్టివ్ సీజన్ కలిసొచ్చింది. దానికి అయినా అలా కలెక్షన్స్ వచ్చాయి. 'అఖండ 2'కి ఇక్కడ డిసెంబర్ ఫెస్టివ్ సీజన్స్ ఏం లేవు. జస్ట్ నార్మల్ డేస్ కాబట్టి రిలీజ్ అయిపోయిన ఈ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టిందంటే అర్థం చేసుకోవచ్చు 'అఖండ 2' పైన ఎటువంటి అంచనాలైతే ఉన్నాయో. సో, ఇప్పుడు ఫస్ట్ డే పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు అది సెకండ్ డేకి కూడా షిఫ్ట్ అయిపోయింది. సో, సెకండ్ డే కూడా బుకింగ్స్ ఆహ్, భారీగానే జరుగుతున్నట్టుగా చెప్తున్నా. అంటే కొద్దిగా మిక్స్డ్‌గా అయిపోయింది డే 2 నాడు. ఎందుకు అని చూస్తే సినిమా మొత్తం కూడా బాగున్నప్పటికీ కొన్ని లాజిక్స్ వెలికి తీస్తున్నారు కొంతమంది. యాక్చువల్‌గా బోయపాటి గారు అండ్ బాలయ్య గారు వీళ్ళ కాంబినేషన్ సినిమా అంటే లాజిక్స్ అన్ని పక్కన పెట్టాలని జెప్పేసి ఆహ్, మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ లాజిక్స్‌కి కొదవుండదు. సో, ఓన్లీ బాలయ్య గారి మ్యాజిక్ మాత్రమే ఉంటుందక్కడ. సో, అలా బాలయ్య గారి మ్యాజిక్‌ని ఎంజాయ్ జేస్తూ ఆ సినిమా చూసేయాలి తప్పితే ఇలా ఇదెందుకయింది, అలా అదెందుకయింది అని జెప్పేసి అలా మొత్తం లాజిక్స్ వెతికితే ఆ సినిమా ఎక్కదు ఎవరికి కూడా. సో, అలానే కొంతమంది లాజిక్స్ వెతికి కామెంట్ చేయడం అనేది జరిగింది. సో, దీని పరంగానే డే 2 పైన కొద్దిగా ఇంపాక్ట్ పడిందని కూడా చెప్తున్నారు. సో, ఎక్కువగా లాజిక్స్ ఏమి లేవు. సో, మొత్తం బాలయ్య గారు ఆయన యాక్షను సో, ఒక రేంజ్‌లో ఉంది. సో, అది అంటే
గ్రావిటీ అంటారు కదా, ఇవేమిటికి కూడా అందకుండా ఆ సినిమా ఉందని చెప్పేసి కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. అయితే దీనికి బోయపాటి గారు ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ఆయన పవర్స్ సంపాదిస్తారు బాలయ్య గారు. సో ఆయనకున్న పవర్స్ తో ఆయన పెద్దగా కాగలరు, మినియేచర్ చిన్నగా కూడా కాగలరు. సో అంత పవర్స్ ఆయన స్టార్టింగ్ లోనే ఆ సీన్ కూడా చూపించడం జరిగింది. సో ఇప్పుడు ఆ సినిమాలో అలా పెద్దగా అవ్వడం, చిన్నగా అవ్వడం రేంజ్ లో తీసుకెళ్లేదు కానీ పరిస్థితులకు తగ్గట్టుగా ఆయన మారిపోతూ ఉంటారు. ఆయనకు ఎటువంటి పరిస్థితి వచ్చినా దానికి తగ్గట్టుగా దాన్ని తట్టుకునే, దాన్ని ఎదిరించే విధంగా ఆయన పవర్స్ అనేది యూజ్ చేసుకునే ఒక ఆపర్చునిటీ ఉంటుంది. సో అదే ఈ సినిమాలో చూపించామని ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది. సో ఆ రకంగా బోయపాటి గారు ఒక క్లారిటీ ఇచ్చేసిన నేపథ్యంలో ఇక్కడ లాజిక్స్ అనేది వెతకక్కర్లేదు. జస్ట్ బాలయ్య గారి ఆయన యాక్షన్ ని అవన్నిటిని కూడా ఎంజాయ్ చేస్తూ పోవాలి. పైగా తమన్ గారి బీజిఎం ప్లస్ పాయింట్. ఎందుకంటే బాలయ్య గారిని ఒక రేంజ్ లో ఎలివేట్ చేసే సీన్స్ సినిమాలో ఉన్న నేపథ్యంలో దానికి బీజిఎం తమన్ గారి తోడవడంతో అది ఇంకొక నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళిపోవడమే జరిగింది. ముఖ్యంగా ఇంటర్వెల్ ఫ్లాట్ కావచ్చు, అది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో బాలయ్య గారి ప్యూర్ బాలయ్య గారి మ్యాజిక్ కనిపిస్తుంటుంది. అక్కడ ఆయన ఏం చేసినా మనం లాజిక్స్ వెతుక్కోవద్దు. జస్ట్ ఆయన చేసిన దాన్ని ఎంజాయ్ చేయడం మాత్రమే చేస్తూ ఉండాలి. అలా నరదిష్టి తీయడం అది కావచ్చు, ఆ త్రిశూలాన్ని తీసుకుంటూ వెళ్ళే వాకింగ్ చేస్తూ వెళ్ళే ఆ సీన్ కావచ్చు, ఇవి నిజంగా బాలయ్య గారి అభిమానులకైతే మొత్తం ఆకట్టుకుంటుందని చెప్పుకోవాలి. నార్మల్ ఆడియన్స్ కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో అలా ఉంటాయి. ఆ తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం కూడా అఖండగా బాలయ్య కృష్ణ గారే కనిపిస్తారు కాబట్టి ఆయన యాక్షన్ సీన్స్ అవన్నీ కూడా ఆకట్టుకుంటాయి. సో ఎమోషనల్ గా కూడా కొద్దిగా వర్కౌట్ అయింది. ఆ పాప విషయంలో కావచ్చు, లేకుంటే మదర్ సెంటిమెంట్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. సో ఆ సెంటిమెంట్ పరంగా అటు శివుడే రావడం, సో ఆ శివునితో వాళ్ళ బాలకృష్ణ గారి మదర్కున్న ఆ డైలాగ్ వర్షన్ కావచ్చు, ఇవి కాస్త ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అవ్వడం జరిగింది. సో ఈ రకంగా మంచి రెస్పాన్స్ అయితే వచ్చినప్పటికీ కొద్దిగా మిక్స్డ్. కొంతమంది సినిమా పరంగా ఎక్కువగా లాజిక్స్ వెతికే వాళ్ళు ఉంటారు కదా, సో అలా లాజిక్స్ వెతికి ఇలా ఇదైంది, ఇలా అదైంది ఏంటి అని చెప్పేసి, ఇది ఊహకు అందకుండా ఉంది అని చెప్పేసి అలా లాజిక్స్ వెతుకుతూ కొన్ని అంటే రివ్యూస్ ఇవ్వడం జరిగింది. దానివల్ల కొద్దిగా ఎఫెక్ట్ పడినట్టుగా కూడా ఉంది. అయితే మామూలుగా ఈ సినిమాకి అంటే బాలయ్య గారు లేకుంటే బోయపాటి గారు ఇలా సినిమాకి ఏ సినిమా విషయంలో అయినా సరే వీళ్ళిద్దరి కాంబినేషన్ వస్తుంది అని అంటే, సో అవన్నీ కూడా పక్కన పెట్టి థియేటర్కి వెళ్ళడమే బెటర్. అప్పుడే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ సినిమా కూడా అదే. సో ప్యూర్ బాలయ్య మ్యాజిక్ ని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సినిమా మొత్తం కూడా ఇంటర్వెల్ నుంచి అని చెప్పుకోవాలి. ఇంటర్వెల్ నుంచి కంప్లీట్ గా క్లైమాక్స్ వరకు కూడా టోటల్ బాలయ్య గారి యాక్షనే కనిపిస్తుంది. ఆయన డైలాగ్స్ కావచ్చు, ఆ బీజియం కావచ్చు, ఆయన ఫైటింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆకట్టుకుంటాయి. సో ఆ రకంగా ఇది ఒక 100% గూస్ బంప్స్ అయితే రావడం గ్యారంటీ. సో అలా ఈ సినిమాకి సంబంధించి అయితే ఇటువంటి రెస్పాన్స్ అయితే రావడం చూస్తున్నాం. అయితే ఇది కలెక్షన్స్ పైన చూసుకుంటే ఇలా ఫస్ట్ డే పైన అయితే 60 క్రోర్స్ గ్రాస్ అయితే రాబట్టింది. అంటే దాదాపు 30 కోట్ల ప్లస్ నెట్ అని చెప్తున్నారు. సో ఇది మంచి నంబర్స్. కాకపోతే ఈ సినిమాని పాన్ ఇండియన్ రేంజ్ లో తీసుకెళ్లిపోయారు. ఆ స్థాయిలో కలెక్షన్స్ రాలేదన్న ఒక అభిప్రాయాలు కూడా ఉన్నాయి. సో అయితే ఇది ఎక్కువగా నార్త్ లో రిలీజ్ అయినప్పటికీ అక్కడ థియేటర్స్ పెద్ద ఎత్తున దొరకలేదు. పైగా అక్కడ దురంధర్ సినిమా అక్కడ విశ్వరూపం చూపించేస్తుంది. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో బాలీవుడ్ లో చాలా రోజుల తర్వాత ఒక పెద్ద హిట్, అప్పుడు చావా వచ్చిన తర్వాత ఈ సినిమాని అని చెప్తున్నారు కాబట్టి, సో అలా ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తున్న నేపథ్యంలో అఖండ 2కి పెద్దగా అక్కడ పీపుల్స్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అందుకే అక్కడ నార్త్ లో పెద్దగా ఈ సినిమా ఎక్కలేదు. మరి మున్ముందు ఇంకా చూస్తారేమో చూడాలి. ఎందుకంటే సనాతన ధర్మం కాన్సెప్ట్ ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఇది కనెక్ట్ అయ్యే పాయింట్ కాబట్టి, అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్ కాబట్టి, సో అక్కడ మేబీ తొందరలో లేట్ గా అయినా సరే రియలైజ్ అయ్యి చూస్తారేమో చూడాలి. సో అక్కడ నార్త్ లో మాత్రం ఒక ఫస్ట్ డే సెకండ్ డే మాత్రం డల్ గా అయితే ఉంది. సో చాలా డల్ గా ఉంది. ఇక మిగతా రాష్ట్రాల్లో అంతంతగా మాత్రమే ఉంది. ఒక తెలుగు రాష్ట్రాల్లోనే అఖండ ప్రభంజనం అయితే నడుస్తుంది. సో బాలకృష్ణ గారంటే మామూలుగా తెలుగు రాష్ట్రాల్లో ఉండాల్సిందే. అక్కడ ఆయనకి ఎటువంటి ఫాలోయింగ్ తెలుసు. మళ్ళీ అఖండ పైన ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో తెలిసింది. సో ఆ రకంగా వీటన్నిటిని కూడా కలుపుకుంటే అఖండ 2 పైన అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వాళ్ళు నమ్మకం అయితే పెట్టేసుకున్నారు. ఆ రకంగా ఇక్కడ నుంచి మంచి వసూళ్ళైతే రాబడుతుంది. సో బాలయ్య గారి ప్రీవియస్ ఫిల్మ్స్ రికార్డ్స్‌నే ఈ సినిమా బ్రేక్ చేసి హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా కూడా నిలిచింది. మరి ఈ లెక్కన 50, 60 కోట్లు ఫస్ట్ డే అంటే ఇగ మిగతా రోజుల్లో ఎన్ని వసూళ్లు రాబడుతుందో చూడాలి. సో మాక్సిమం ఈ వీక్‌లో 150 క్రోర్స్ వరకు వెళ్తాయని చెప్పేసి చెప్తున్నారు. సో అంతకు మించి దాటినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఒక 200 కోట్లు ఈ 3, 4 డేస్‌లో కలెక్ట్ చేసే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక తర్వాత మండే నుంచి సినిమా రిజల్ట్స్ ఎలా ఉంటుందో చూడాలి.
సో ఓవరాల్గా ఇది ఒక 350 నుంచి 400 కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టే సినిమాగా మాత్రమే ఉంటుంది అని చెప్పేసి కూడా ట్రేడ్ వర్గాలు అంచనా చేస్తున్నాయి. సో ఇలా ఇంత వసూలు రాబట్టినే ఈ సినిమాకి ఇదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కలెక్షన్స్ వచ్చేటివి అన్నీ కూడా దాదాపు తెలుగు రాష్ట్రాల నుంచే కాబట్టి అలా ఒక ఇండస్ట్రీ హిట్‌గా నిలిచే అవకాశం కూడా 'అఖండ 2'కి ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరి చూద్దాం ఈ సినిమా కలెక్షన్స్ ఇక మున్ముందు ఎలా ఉంటాయో. సో ఇప్పటివరకైతే ఫస్ట్ డే ప్లస్ ప్రీమియర్స్ కలుపుకొని మంచి వసూలు రాబట్టింది. ఇక మిగతా రోజుల పరిస్థితి మనం డే తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి చూసి ఆ తర్వాత మాట్లాడుకుందాం. సో థాంక్ యూ సో మచ్.